ఆయన విద్యా సంస్థల యజమాని సొంత సామాజిక వర్గం కావడంతో టీడీపీ అంటే అభిమానం. విద్యా వ్యాపారంలో బాగా సంపాదించాక ఎన్నికల్లో పోటీ చేయాలనిపించింది. 2014 నుంచి ట్రై చేస్తున్నాడు. సీటు కోసం చంద్రబాబుకు కోట్ల కొద్దీ డబ్బును ధారపోస్తున్నాడు. గత 2 ఎన్నికల్లోనూ చంద్రబాబు ఆయన చెవిలో పువ్వు పెట్టారు. ఈసారి గ్యారంటీ అన్నాడు, ఎంపీ అన్నారు, ఎమ్మెల్యే అన్నారు. చివరికి ఏదీ లేకుండా పోయింది. ఈక్వేషన్స్ వల్ల కుదరలేదని మూడోసారి ముచ్చటగా మోసం చేశారు ఎల్లో బాబు. దీంతో కోట్లు కుమ్మరించిన 3 సార్లు హ్యాండ్ ఇచ్చాడంటూ ఆయన లబోదిబోమంటున్నాడు. ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం. ఏపీలో భాష్యం విద్యా సంస్థలకు బాగానే పేరుంది. ఈ స్కూల్స్ రాష్ట్రం అంతా ఉన్నాయి. విద్యా వ్యాపారంలో బాగా సంపాదించిన సంస్థ యజమాని భాష్యం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో ఎన్నికల్లో పోటీ చేద్దామని 2014 నుంచి ప్రయత్నిస్తున్నారు. సొంత సామాజిక వర్గం కావడంతో చంద్రబాబు కూడా ఆయన్ను ఎంటర్టైన్ చేస్తూ డబ్బు బాగానే లాగారు. 2014లో గుంటూరు పశ్చిమ సీటు ఆశించాడు. తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో గెలవడం ఈజీ అని భావించాడు. చంద్రబాబు నీ పేరు కూడా పరిశీలిస్తున్నారంటూ భరోసా ఇచ్చాడు. దీంతో సీటు ఇస్తారనే నమ్మకంతో రామకృష్ణ కూడా టీడీపీ అధినేతకు కోట్ల రూపాయలు గుమ్మరించారు. చివరకు సీట్ల సర్దుబాటులో నీకు ఇవ్వలేకపోతున్నానని చంద్రబాబు చేతులెత్తేశాడు. డబ్బులు పోతే పోయాయి, వచ్చే ఎన్నికల్లో అయినా సీటు ఇస్తారు కదా అని మౌనంగా ఉండిపోయారు. 2019లో మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఈసారి కూడా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయడానికి సీటు అడిగాడు. ఇక్కడ సీటు ఇవ్వడం కష్టమని చెప్పిన చంద్రబాబు పెదకూరపాడ అయితే బాగుంటుందని తనదైన శైలిలో భాష్యం రామకృష్ణను నమ్మించారు. చంద్రబాబు మాటలు నమ్మిన రామకృష్ణ పెదకూరపాడుపై ఆశలు పెట్టుకున్నాడు. వెంటనే పెదకూరపాడులో గ్రౌండ్ వర్క్ బిగించేశాడు. ఈలోపే పార్టీ ఫండ్ అడగడంతో అప్పట్లోనే 20 కోట్ల వరకు ముట్ట చెప్పాడని ప్రచారం జరిగింది. ఫండ్ ఇవ్వడంతో సీటు గ్యారంటీ అని లోకల్ లీడర్స్ను కలవడం మొదలుపెట్టాడు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్ టీడీపీ ఆఫీస్కు వెళ్లి చంద్రబాబు, లోకేష్ను కలిసి ఇదేంటని అడిగాడు. రామకృష్ణ ఇచ్చిన దానికంటే డబ్బులిస్తానని చెప్పడంతో తండ్రి కొడుకులు డీల్కు ఓకే అన్నారు. కొమ్మాలపాటి ఆఫర్ను అందుకుని భాష్యం రామకృష్ణకు రెండోసారి కూడా హ్యాండ్ ఇచ్చారు. తన దగ్గర బాగా డబ్బులు వసూలు చేసి కూడా 2 సార్లు హ్యాండ్ ఇవ్వడంతో భాష్యం రామకృష్ణ మనస్తాపం చెందాడు. వెంటనే కులపెద్దలు రంగంలోకి దిగి రామకృష్ణకు సర్ది చెప్పారు. చంద్రబాబుకు నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు, నీ భవిష్యత్తు చంద్రబాబు చూసుకుంటాడని కులపెద్దలు చెప్పడంతో రామకృష్ణ సైలెంట్ అయ్యాడు. కాలం గిర్రున తిరిగి 2024 ఎన్నికలొచ్చేశాయి. మళ్లీ ఆశచావని రామకృష్ణ ఈసారి అందరికన్నా ముందు చంద్రబాబు, లోకేష్ను కలిసి సీటు కావాలని అడిగాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ నీ స్థాయి ఎమ్మెల్యే కాదు, ఎంపీగా పోటీ చేయమని సూచించారు. నాకు ఎంపీగా పోటీ చేయాలని లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పాడు. నువ్వు ఎంపీగా పోటీ చేస్తే గుంటూరు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. మీ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల కుటుంబాలు మొత్తం ఓట్లు వేస్తే గుంటూరు పార్లమెంట్ పరిధిలో అందరూ విజయం సాధిస్తారంటూ తనదైన స్టైల్లో రామకృష్ణకు గ్రాఫిక్స్లో సినిమా చూపించారు. చంద్రబాబు, లోకేష్ ఊతరగొట్టడంతో ఉబ్బిపోయిన రామకృష్ణ సరే అన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. దీంతో అందరూ ఈసారి ఎంపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ అంటూ ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫండ్ మరో 30 కోట్లు ఇచ్చాడు. రామకృష్ణ నుండి డబ్బు అందిన వెంటనే ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ను రంగంలోకి దించాడు చంద్రబాబు. ఇద్దరి మధ్య కొన్నాళ్లు సీట్ల కోసం పోటీ జరిగింది. ఫైనల్గా చంద్రబాబు వద్దకు వెళ్లిన రామకృష్ణకు ఈసారి ఎన్ఆర్ఐల ఒత్తిడితో పెమ్మసానికి సీటు ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు ఏలూరు ఎంపీగా పోటీ చేయి, అక్కడ కూడా నువ్వు ఈజీగా గెలుస్తావని మరోసారి కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. సరే, ఏలూరు ఎంపీ సీటే అయినా వస్తుంది కదా అని ఆశపడ్డాడు. పార్టీలో ఒక సీనియర్ నేత వద్దకు వెళ్లి అసలు నా పరిస్థితి ఏంటి అని భాష్యం రామకృష్ణ అడిగాడు. ఆయన నవ్వుతూ, సారీ బ్రదర్, ఈసారి కూడా నీకు సీటు లేదు, కానీ ఈ విషయం నేను నీకు చెప్పకూడదని తేల్చేశాడట. నిన్ను చంద్రబాబు పార్టీ ఫండింగ్ కోసం వాడుకుంటున్నాడని చెప్పడంతో షాక్ తిన్నాడట. ఇప్పటికే 3 సార్లు ఫండింగ్ చేశాను, మూడోసారి కూడా మోసపోయానని లబోదిబోమంటున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పిండి ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థల యజమానులు ఆ సొమ్ము తీసుకువెళ్లి ఎల్లో పార్టీని మేపుతున్నారంటూ టాక్ నడుస్తోంది.